డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను ఇచ్చిన వాగ్దానాలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని మత్స్యకారులు తెలిపారు. ఉప్పాడ తీర ప్రాంత సముద్రంలో కలిసిపోతుందని, దాని పరిరక్షణకు తాను చర్యలు తీసుకుంటానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే గత ఎమ్మెల్యేల తరహాలోనే పవన్ కూడా అలాగే చేస్తారని మొదట్లో ఆరోపణలు వచ్చాయన్నారు. కానీ ఆయన అన్న మాటకు కట్టుబడి ఉంటారని తెలిపారు. ఇందులో భాగంగా ఆయన ఓ కమిటీని నియమించారన్నారు. ఆ కమిటీ ఉప్పాడలో భేటీ అయిందన్నారు. 14 కిలోమీటర్ల మేర కాకినాడ రూరల్ వాకలపూడి నుంచి ఉప్పాడ హార్బర్ వరకు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ సముద్ర కోతకి చాలా గవర్నమెంట్ ఆస్తులేంటి, ప్రైవేట్ ఆస్తులేంటి, స్కూళ్ళు ఏంటి, బళ్ళేంటి, గెస్ట్ హౌస్లు ఏంటి, చాలా ఆస్తులు 2 కిలోమీటర్ల వరకు సముద్రం కోతకు గురైపోయింది. ఇప్పుడు కూడా చాలా ఇళ్ళు కోత గురైపోతున్నాయి. మరి మాకు పవన్ కళ్యాణ్ నెగ్గేది, మేమందరం ఆయన నెగ్గించుకున్నాము. డిఫెన్స్ సీఎంగా కూడా ఆయన ఉన్నారు కనుక ఈ ఉప్పాడ ప్రాంత పరిశీలించి ఆయన కొంతమంది బృందాలను కూడా పంపించేది. కాబట్టి ఈ ఉప్పాడ మీద దృష్టి పెట్టి మత్స్యకారులందరికీ న్యాయం జరిగినట్లు ఈ ఉప్పాడ తీరంలో ఉప్పాడ గ్రామంలో సముద్రం అనేది ముందుకు పొంచుకుని వచ్చి ఎన్ని ఇళ్ళు పోయినాయి, ఎన్ని గుళ్ళు పోయినాయి ఏంటనేది అందరికీ తెలిసిన విషయమేనండి. చాలా ఆస్తులు మేము నష్టపోయి ఉన్నాము మత్స్యకారులు. కానీ అయినప్పటికీ కూడా మేము అక్కడే ఎందుకు నివసిస్తున్నామంటే మా జీవనాధారం ఆ సముద్రం కాబట్టి మేము అక్కడే ఉండడం జరుగుతుందండి. అయితే చాలామంది ఎమ్మెల్యేలు రావడం పోవడం ఇదంతా జరిగిన విషయమే. ఒకసారి ఏదో గట్టు అనేది వేశారు, కానీ అది మా ఆస్తి నష్టాన్ని అయితే మాత్రం ఇంకా ఆపలేకపోయిందండి. ఏదో వేసామన్న పేరుతో వేశారు. అది వేసిన తర్వాత కూడా చాలా ఇల్లు ఇంకా నేలమట అయిపోతూనే ఉన్నాయి. సముద్రంలో భూగర్భ జలాలు కలిసిపోతూనే ఉన్నాయండి. ఇది ఒక పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ఎంతో అభివృద్ధి చెందవలసినటువంటి ప్రాంతం. ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతాల నుండి కార్ల మీద వచ్చి ఇక్కడే లోపల సముద్రంలో ఒక రోడ్డు ఉండేది. ఇలాగా ఒక తార్ రోడ్డు అండి లోపలికి ఉండేది. ఒక 500 మీటర్స్ లోపలికి ఉండేది. ఆ మీటర్స్ మీద 500 మీటర్స్ రోడ్డు మీద కార్లు వెళ్ళాయి. ఒక పెద్ద బంగ్లా ఉండేది. స్వామీజీ గారు ఉండేవారు. వేరుశనగ తోటలో ఇప్పటికే సముద్ర తీరం అంతా కూడా కోతకు గురవి అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాం. అయితే పవన్ కళ్యాణ్ గారు పిఠాపు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నెగ్గి డిప్యూటీ సీఎంగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా ఉప్పాడ తీరం ఇచ్చేసి ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. అలాగే హైదరాబాద్లో కూడా కొన్ని విషయాల గురించి చర్చించుతున్నారు అని చెప్పేసి ప్రత్యేక బృందాలను కూడా ఈ ఉప్పాడ గ్రామానికి తీసుకొచ్చి ఇవన్నీ కూడా పరిశీలించడం జరుగుతుంది. ఇటీవల మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడ వచ్చినప్పుడు ఉప్పాడ ఏరియాలో ఏదైతే సీఏ రోజు జరుగుతుందో దానిపైన ఒక కమిటీ వేసి దాని ద్వారా ఎంత ఏరియా సీఏ రోజులకు గురవుతుంది, ఎంత